ఒకప్పుడు సినిమాల్లో బూత్ డైలాగ్స్ ఉంటే సెన్సార్ కట్ తప్పనిసరి. కానీ కాలం మారిపోయింది. ఇప్పుడు బూత్ లేకపోతే సినిమాకు హైప్ రావడం లేదన్న సిచ్యువేషన్. కాంటెంట్ ని మరింత రాగా చూపించాలనే ఉద్దేశంతో డైరెక్టర్స్, హీరోస్ అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. రీసెంట్ గా రౌడీ జనార్దన, ద పారడైజ్ లాంటి సినిమాల్లో కూడా ఘాటైన డైలాగ్స్ ఉన్నాయి. ఒకప్పుడు తెలుగు సినిమాలో బూత్ డైలాగులు అన్న మాట వినిపిస్తేనే సెన్సార్ కత్తెర పదునెక్కేది. ప్రేక్షకులు అలాంటి సినిమాల వైపు చూసేవారు కాదు. కథ, నటన, సంగీతం అన్నీ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటేనే సినిమా థియేటర్ల వరకు చేరేది. డైలాగుల్లో శృతి మించిందంటే వెంటనే కట్స్ పడేవి. సెన్సార్ బోర్డు నిబంధనలు చాలా కఠినంగా ఉండేవి. కానీ కాలం మారింది, ప్రేక్షకుల అభిరుచులు మారాయి. ఆ మార్పుతో పాటు సినిమాల టోన్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పటి సినిమాల్లో బూతు డైలాగులు లేకపోతేనే సమస్య అన్న పరిస్థితి వచ్చింది. కత్తెర వేస్తే సినిమా ఫీల్ దెబ్బతింటుందని, కథకు నష్టం జరుగుతుందని మేకర్స్ వాదిస్తున్నారు. సెన్సార్ కట్స్ కు నిర్మాతలే అభ్యంతరం చెప్తున్నారు. ఏ సర్టిఫికెట్ వచ్చినా పర్వాలేదు, సినిమాను యథాతథంగా విడుదల చేస్తామన్న ధోరణి పెరిగిపోయింది. ఈ ట్రెండ్ గత కొంతకాలంగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో దర్శకులు, హీరోలు కూడా ఏమాత్రం రాజీ పడడం లేదు. తమ సినిమాలో లార్జర్ దన్ లైఫ్ ఎంటర్టైనర్లు మాత్రమే కాదని, అందులో నిజమైన కంటెంట్ ఉందని చెప్తున్నారు. ఆ కంటెంట్ ను మరింత రాగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మా సన్నివేశాలను బలంగా ఎలివేట్ చేయాలన్న ఉద్దేశంతో డైలాగులకు అదే స్థాయిలో ఘాటుతనాన్ని జోడిస్తున్నారు. హీరో పాత్రను మాసివ్ గా చూపించాలంటే, సన్నివేశం తీవ్రతను తెలియజేయాలంటే డైలాగులు కూడా శృతిమించాల్సిందే అన్న ఆలోచన బలపడింది. దీంతో అవసరమైనా లేకపోయినా వీలైనంత బూతు పదజాలాన్ని జోడిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన కొన్ని సినిమా టీజర్స్ చూస్తే ఈ ట్రెండ్ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా, రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రౌడీ జనార్దన ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గోదావరి జిల్లాల నేపథ్యంలో రౌడీయిజాన్ని చూపించాలన్న ప్రయత్నం ఇందులో చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా రాయలసీమ రౌడీ కథలే తెరపైకొచ్చాయి. కానీ గోదావరి జిల్లాల రౌడీ సంస్కృతిని చూపించడానికి రవికిరణ్ కోలా కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లిమ్స్ లోనే విజయ్ దేవరకొండ మాస్ కోణాన్ని మరోసారి హైలైట్ చేశారు. గోదావరి జిల్లాల స్లాంగ్ లో ఉండే బూత్ పదజాలం చాలా వరకు సెటరికల్ గా, హాస్యంగా అనిపిస్తుంది. అందుకే అక్కడ డైలాగులు ఘాటుగా ఉన్నా పెద్దగా ఫోకస్ అవ్వవని, సహజంగా అనిపిస్తాయని మేకర్స్ భావిస్తున్నారు. అలాంటి డైలాగులే రౌడీ జనార్దనలో కీలకంగా ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇక మరో నేచురల్ స్టార్ నాని కూడా ఈ ట్రెండ్ కు భిన్నంగా లేరని తాజా సినిమాలు చెప్తున్నాయి. క్లాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాని హిట్ 3తో తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. బూతు డైలాగుల విషయంలోనూ నాని రాజీ పడే నటుడు కాదని అప్పుడే స్పష్టమైంది. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది పారడైజ్ సినిమాతో మరో అడుగు ముందుకేస్తున్నారు. పాత బస్తీ రౌడీయిజం నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా బస్తీ భాష, అక్కడి పదజాలం కీలకంగా ఉండబోతుందని టాక్. ఈ నేపథ్యంలో ఘాటైన డైలాగులు తప్పవని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి తెలుగు సినిమాల్లో బూత్ డైలాగులు ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారాయి. ఇది సహజత్వం కోసం చేస్తున్న ప్రయత్నమా, లేక హైప్ కోసం చేస్తున్న అతి ప్రయోగమా అన్న చర్చ కొనసాగుతూనే ఉంది. ప్రేక్షకులు దీనిని ఎంతవరకు ఆదరిస్తారన్నదే రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ కొనసాగుతుందా లేదా అన్నది నిర్ణయించబోతోంది.